నైట్ తిన్న తర్వాత గిన్నెలన్నీ క్లీన్ చేసుకోవాలి అనుకుంటా. దాదాపు నైటే క్లీన్ చేసుకుంటాను, కానీ ఒక్కొక్కసారి మళ్ళీ పొద్దున్నే చేసుకోవచ్చు అని చెప్పి అలాగే ఉంచేసుకుంటా. ఇంకా పొద్దున్న లేవగానే ఫస్ట్ అయితే గిన్నెలన్నీ కడిగి నేనైతే చింతపండు నానబెట్టుకుంటున్నాను పులిహోర చేద్దామని చెప్పి. అండ్ తర్వాత ఈరోజు మేము బ్రేక్ఫాస్ట్లోకి రాగిజావ చేసుకుంటున్నాము. ఇంకా ఒక స్టవ్ మీద పాలు, ఒక పొయ్యి మీద రాగిజావ, తర్వాత రైస్ కూడా పెట్టేసుకున్నాను. అండ్ ఇంకా పాలు కాగిన తర్వాత బాబుకైతే చాకోస్ ఇంకా పాలైతే కలిపిచ్చేసాను అనమాట. ఇంకా ఈలోగా మా వారైతే అల్లం వేసి మంచిగా స్ట్రాంగ్గా టీ పెట్టు, హెడేక్ వస్తుందని చెప్పారు. ఇంకా అల్లం టీ పెట్టేసుకొని ఇంకొక పొయ్యి మీద నేనైతే పులిహోర కోసం తాలింపు పెడుతున్నాను. అండ్ ఈలోగా టీ కూడా మంచిగా రెడీ అయిపోయింది. ఒక 5 మినిట్స్ పాటు బాగా బాయిల్ చేసుకుంటా. అలా అయితేనే మనకు అల్లం ఫ్లేవర్ అనేది టీకి బాగా పడుతుంది. అండ్ ఇంకా నేను కూడా టీ తాగుతున్నాను. అల్లం వేసి మ్యాక్సిమం హెడేక్ వచ్చినప్పుడు మాత్రమే అల్లం టీ పెడతాను, లేకపోతే నార్మల్గానే టీ పెట్టుకుంటాము. సో నా అవతారం చూసి భయపడొద్దు, ఎందుకంటే పొద్దున్నే ఇలాగే ఉంటుంది కదా. అండ్ ఇంకా రాగి జావలోకి నేనైతే కొంచెం ఏంటంటే పెరుగు వేసి ఇంకా మిక్స్ చేసుకున్నా. చిన్ను కోసం అని చెప్పి బ్రెడ్ ఆమ్లెట్ చేస్తున్నాను. సో బ్రెడ్ ఆమ్లెట్ కూడా చాలా సింపుల్గా చేశాను, అంటే ఆనియన్స్కి ఇట్లా ఏం వేయకుండా. ఇంకా తర్వాత ఈలోగా రైస్ అయిపోయింది. ఇంకా అన్నం చల్లారబెట్టుకొని ఇందులోకి పులిహోర పులుసు వేసి పులిహోర కూడా కలిపేసుకున్నాను. సో నేను చేసే పులిహోర దాదాపు కుదరదు, ఒక్కొక్కసారి మాత్రం బాగా కుదురుతుంది. ఈరోజు పులిహోర టేస్ట్ అయితే అదిరిపోయిందనమాట. ఇందులో ఇంకా నేను ఏమీ వేయలేదు అసలు, అయినా బాగుండే. ఇంకా చిన్నుకి బాక్స్ అయితే ప్యాక్ చేసేసాను. ఒక బాక్స్లో బ్రెడ్ ఆమ్లెట్, ఇంకొక బాక్స్లో ఇంకా పులిహోర అయితే పెట్టానమాట. అండ్ ఇంకా వాడైతే స్కూల్కి రెడీ అయిపోయిండు. ఇంకా స్కూల్కి అయితే బయలుదేరుతున్నాడు అనమాట. టైం వచ్చేసి 8:20 అలా అవుతుంది. సో మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.